దినాలలో సౌతిని తెస్తాడు నీకు మూటికి మాటికి ఇది జరిగే తీరుతుంది కాదురా నాయనా కాదు ఏమో చెప్తారంటే మా స్వామి వేట మరకం పోతాడా మా స్వామి నా మాట ఏది ఎక్కడి నీవు చెప్పినా వినకుండా నిన్ను కొట్టేనా సరే కొట్టా పోతాడు రాదా కాదురా మా స్వామి నన్ను కొట్టి తిట్టి నాతో పంచమాడి నన్ను కాదని వేట మనకు వెళుతున్నాడట ఎట్లా పోతాడా మాట ఎప్పటికి కాదన్నాడు మా స్వామి ఆయన ద్వారకా పొగురు పట్టి చేద్దాం ద్వారకా నా నోటి నుంచి వచ్చిన మాట పొల్లు కాదు అవునా జరిగే తీరుతుంది నాయన అగో నాయన నాయన స్వామి కొంచెం ఇక్కడ మా స్వామి వేట మార్గం పోనేను మనకి రాజపురం వదిలే మా స్వామి ఎక్కడే పంపించాడు ఎందుకు పోతాడు ఎట్లా పంపించాడు నీ పలుకులు లాగని నీ మాటలు లాగని స్వామివారు ఎట్లా పోతాడు చెప్పకపోతే ఈ రోజు నుంచి శాస్త్రం చెప్పేది నేను పేస్తా ఈ రోజునిగా ఆడి బాబడతావు యాడికి స్వామి ముగ్గు పొలం ఎత్తేది నీ వల్ల చెప్పుకోబడానైనా మా అమ్మ మొన్న తెచ్చుకో వచ్చేసి నాకు ఇవ్వలసిన ద్వారక మనకెందుకు రాయమంత పంతము మా స్వామి నాకు గ్యారెంటీ మా స్వామి పోవడు నాకు తెలుసు పోతాడు పంపేమో నేను ద్వారక వెళ్ళి భీము బ్యాలు రకము రోజుము ధనము ధాన్యము ఆ ఎమ్మకు గుట్టి నిండా పెట్టి ఆ క్రాస్ లో వరకు వదిలేసి రాబోనైనా క్రాస్ లా బైపాస్ రోడ్ లో తొందరగా చల్లగా సెలవిచ్చినా గాని మా గూడానికి వెళ్ళి వస్తానమ్మా అయ్యో బారగా నాకు ఇంకా డబ్బులు ఇచ్చినాడు నువ్వేనంటే పనులు పెట్టలేదు ఏముండగా నాయన నీ ముక్కులు నీకేం కావాలి వాడు సత్యం వచ్చింది ఆయన కొడుకు ఏమన్నా చేస్తాను పని ఇప్పుడు
నీకేం కావాలమ్మా నాయన ద్వారక ఆ? భీము బేడలు ఏం బెడలో భీము బేడలు ఇచ్చావు కదా ఇచ్చినమ్మా ఏమీ లేదు నాయన ఆ? నాది సంసారం చాలా పెద్దది నీది ఎప్పుడు పెద్దదే అగో నాకు 3.5 బిడ్డ 3.5 బిడ్డ 3.5 బిడ్డ నీ ముఖం ఏం 3-4 బిడ్డ ఎట్లుండేది ఏ పెద్దోళ్ళు స్వామి 3.5 బిడ్డ ఎట్రా? కాదురా, మూడో పెట్టి నీకు అర్థం కాదా? ముగ్గురు పెట్టారు, ఇద్దరు పెట్టారు. ఆయనకి ఎట్లా అంటే ముగ్గురు పెట్టి పుట్టేటారు. ఒక పెట్టారు, ఆ పెట్టు ఆ బిడ్డ అంటే కటింగ్ ఉందా